హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పనాస్ బాస్కెట్. అరకులో అయితే చూడాల్సిన ప్లేసెస్ అయితే ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఇంకోటండి, ఈ వీడియో అయితే తీసి ఇంచుమించు ఒక 1 మంత్ అయిపోతుంది. ఏదో ఒక విధంగా పని పడుతూనే ఉంది. దట్టు ఇప్పుడు వచ్చేసేసి సంక్రాంతి పండగ వచ్చేసింది కదా. సో ఇంకా ఇంట్లో తెలిసిందే కదా, పనులు అలాగే ఏదన్నా ప్రిపేర్ చేయటం ఉంటుంది కాబట్టి ఇంకా లేట్ అయిపోయింది. మరీ ఇంకా లేట్ అయితే బాగుండదని చెప్పేసేసి నేనైతే ఈ వీడియోని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నానండి. సో ఫస్ట్ వచ్చేసేసి ఇది అరకు ట్రైబల్ మ్యూజియం అండి. నేను లాస్ట్ వీడియోలో కూడా చూపించాను, బట్ అంతగా చూపించలేదు, నైట్ టైం అనమాట. ఇక్కడ వచ్చేసి అరకు ట్రైబల్ మ్యూజియంలో మనం టికెట్స్ తీసుకుంటాం కదా, అక్కడ తినైతే భలే అనిపించారండి. షూట్ చేస్తూ ఉంటే నన్ను కూడా తీయండి అన్నట్టుగా అన్నారు. సో అందుకని అయితే తన్నే తీసాము. ఇదైతే స్టార్టింగ్లోనే ఉంటుంది. ఇక్కడైతే జిప్ లైన్ జరుగుతూ ఉంది. మేమైతే మార్నింగే వెళ్ళాం కాబట్టి సో ఇంకా అయితే స్టార్ట్ కాలేదు. మేము రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం స్టార్ట్ అయి ఉండింది అనమాట. ఇది వచ్చేసేసి అంటే మనం వెళ్ళే దారిలో అంతా అంటే మన ట్రైబల్కి సంబంధించినది అంతా అక్కడంతా ఉందండి. అది కూడా భలే చేస్తున్నారు. ఈ బొమ్మలు అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అందరైతే అక్కడ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. సో దీన్ని ఎందుకులే అంతగా షూట్ చేయడానికి కూడా ఏంటంటే ఇది మోస్ట్లీ మనకి తిరగడానికే ఇంచుమించు 1.5 hour అయినా పట్టొచ్చండి. సో అందుకని నేనైతే పైన తీసేసాను. ఇక్కడ షాపింగ్ చేసాం కదా, నేను లాస్ట్ వీడియోలో కూడా చూపించాను షాపింగ్ అనేసి. ఇదనమాట, ఇంతకుముందు చెప్పాను చూడండి, జిప్ లైన్ అనేసి అది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసేసి టికెట్ కౌంటర్ అనమాట. సో ఇక్కడ టికెట్స్ తీసుకొనేసి అక్కడైతే స్టార్ట్ చేస్తారు. సో ఇది మెయిన్ ఎందుకు చూపిస్తున్నానంటే మనకి ఆంధ్రాకి ఒరిస్సాకి బోర్డర్ అంట ఈ ప్లేస్. సో నెక్స్ట్ అంటే ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాము, అందుకని ఇదైతే షూట్ చేశాను. ఇది వచ్చేసి అరకు పైనరే అండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ చెప్పొచ్చు ఇది. అరకులో అయితే మాత్రం ఎంత బాగుందంటే చాలా బాగుంది. మాకైతే మోస్ట్లీ ఇక్కడే మేము ఇంచుమించు 2.5 hour వరకు స్పెండ్ చేసామన్నమాట. ఇక్కడ బయట అంటే ఎంట్రన్స్లోనే ఆపోజిట్ చిన్న చిన్న స్టాల్స్ అనమాట. అంటే అన్నీ మనకి అంటే మొక్కజొన్న కానీ లేదంటే కాఫీ టీ చిన్న చిన్న ఐటమ్స్ అంతా అక్కడ బాగున్నాయన్నమాట. సో మోస్ట్లీ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ టీ కాఫీ తాగుతా అలా ఉన్నారు. సో ఇది వచ్చేసేసి ఎంట్రన్స్. ఇక్కడైతే మోస్ట్లీ షూటింగ్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయంట. మేము వెళ్ళేటప్పుడు కూడా షూట్ జరుగుతూ ఉంది. ఏదో సమ్ వెబ్ సిరీస్ అనుకుంటా ఇక్కడ. సో ఎప్పుడు అంటే కాస్ట్ కూడా బాగానే ఎక్కువ ఉంది. ఏదో పర్ డేకి 25,000 రూపీస్ అలాగా ఏదో అంతా బయటే నోట్ చేసేస్తున్నారు. ఇక్కడైతే షూట్ చేసుకోవడానికి అంటే ఎక్కడైనా అనమాట. ఇది కూడా చాలా పెద్ద ప్లేస్ అండి. మోస్ట్లీ ఇది తిరగడానికి కూడా ఒక 1 hour అయినా పట్టొచ్చు. కానీ ఎక్కువ ఫోటో షూట్ అనమాట. ఎక్కడ పట్టినా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ కానీ, మెయిన్ ఈ పైనరీ అయితే చాలా బాగుంది. మనకి లాంగ్ షాట్లో కానీ చూస్తే అంటే హిల్స్ అనమాట. చాలా బాగా కొండలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చూడండి ఎంత పెద్దగా ఉందో ట్రీస్. సో అక్కడైతే షూటింగ్ జరుగుతుందన్నమాట. మీకు కొద్దిగా చూపిస్తాను చూడండి. ఇట్లా జూమ్ చేశాను. అక్కడైతే షూట్ జరుగుతూ ఉంది. సో అంటే ఇక్కడ మెయిన్ వచ్చేసేసి ఎక్కువ ఫోటో సెక్షన్ అనమాట. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ అంటే మనకి ఎవరికైతే మాత్రం ఇలాగా అంటే సీనరీస్ కానీ లేదంటే నేచర్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అంత బాగుందన్నమాట ఇది. అలాగే చిన్న చిన్న హట్స్ కూడా ఉన్నాయి మధ్య మధ్యలో, అంటే కూర్చోడానికి అనమాట. సో ఇది వచ్చేసేసి అక్కడే ఒక చిన్నది కాఫీ స్టాల్. అంటే ఇక్కడ వచ్చేసేసి ఓన్లీ వాటర్ డ్రింక్ అలాంటివి. అండ్ నెక్స్ట్ ఇలాగండి బయట వచ్చేసి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఇది కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసేసి వాటర్ ఫాల్స్ అనమాట. సో వెళ్ళేదారు చూడండి ఎంత బాగుందో. అండ్ దట్టు ఇంకొకటి చెప్పను మర్చిపోయానండి, ఇక్కడైతే చాలా వీడియోస్ తీసాం కానీ మిస్ అయిపోయింది అనమాట. ఇది ఇక్కడ సన్ఫ్లవర్ ఉంటుంది కదా, అక్కడ లోపలికి వెళ్ళేసేసి మనం ఎంతసేపు అయినా సరే షూట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసేసి మన దగ్గర 20 రూపీస్ ఛార్జ్ చేశారనమాట వాళ్ళు. చాలా వర్తబుల్ అండి. 20 రూపీస్ అయితే మాత్రం మనం ఎంతసేపు అయినా ఉండొచ్చు. చాలా బాగా అనిపించింది ఇదైతే. అండ్ ఇది వచ్చేసేసి ఇది చెప్పాను కదా నేను వాటర్ ఫాల్ అనేసి, దానికి బయట అనమాట ఇదంతా. మనకి స్టెప్సే చాలా అంటే కిందకు ఉన్నట్టుగా ఉన్నాయన్నమాట. అందరూ అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మెయిన్ ఇక్కడ వచ్చేసి ఎప్పుడు అది దింసా డ్యాన్స్ అయితే జరుగుతూ ఉంటుందంట. అంటే ఇక్కడ కూడా నార్మల్గా వచ్చేసి షూట్స్ జరుగుతూ ఉంటాయి. సో ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అక్కడ దింసా డ్యాన్స్ అని చెప్పేసి అక్కడ కూడా కొద్దిగా షూట్ చేసుకుంటూ ఉంటారు. సో అందుకని ఇక్కడ చూద్దామని అనిపించింది. మేబీ ఉంటుందో లేదో మనకైతే తెలియదు కదా.
చూడండి ఎంత బాగుందో కదా, ఒక పార్క్ లాగా. అసలు వాటర్ అయితే అండి అంటే మనకి చాలా స్వీట్గా అనిపిస్తున్నాయి అనమాట. అంటే అది కొండల పైన నుంచి రావటం కదా, అందరూ అయితే భలే మునుగుతున్నారు. నాకేమో అంత భయం అనిపించింది, కిందకు ఉందన్నమాట. సో వద్దులే అనేసి అయినా ఆ వాటర్ని అంటే ఆ కూల్గా ఉండటం కానీ అది బాగుంది కదా అనేసి జస్ట్ కొద్దిగా అలా అలా నడిచామండి. అక్కడంతా వచ్చేసి అంటే నార్మల్గా వాష్రూమ్స్ అవంతా కూడా ఉన్నాయి. ఓకే, ఇదిగోండి దింసా డ్యాన్స్ అయితే జరుగుతూ ఉంది. నిజంగా వాళ్ళైతే భలే ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇది కూడా ఏదో షూట్ అంట, అందుకని దానికి సంబంధించి అయితే వీళ్ళు ఇలాగ డ్యాన్స్ అయితే చేస్తూ ఉన్నారు. ఇలా జరిగిందండి మా అరకు ట్రిప్ అయితే. నిజంగా చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. అలాగే అరకులో అన్ని ప్లేసెస్ అయితే చూసేసాము. నాకైతే చాలా బాగా నచ్చింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కల్పనాస్ బాస్కెట్.